నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి బాక్సాఫీస్ బరిలో దసరా కానుకగా రిలీజ్ అవ్వగా మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఓపెనింగ్స్ పరంగా అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోలేకపోయిన ఈ సినిమా తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ పవర్ ను చూపెట్టి లాంగ్ రన్ ను సాలిడ్ గా ఎంజాయ్ చేసి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని లాభాలతో పరుగును కంప్లీట్ చేసుకుంది. టోటల్ రన్ పూర్తయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 19.05 కోట్లు, సీడెడ్ లో 14.45 కోట్లు, వైజాగ్ లో 6.74 కోట్లు, ఈస్ట్ లో 3.40 కోట్లు, వెస్ట్ లో 2.90 కోట్లు, గుంటూరులో 5.85 కోట్లు, కృష్ణాలో 3.50 కోట్లు, నెల్లూరులో 2.58 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో పరుగు పూర్తయ్యే సమయానికి 58.47 కోట్ల వరకు షేర్ ను 100.35 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 6 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 7.35 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రన్ కంప్లీట్ అయ్యే టైంకి 71.82 కోట్ల దాకా షేర్ ను 132 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 68.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 3.32 కోట్ల రేంజ్ ప్రాఫిట్ నందుకొని మంచి విజయాన్ని నమోదు చేయగా ముందు హిట్ అవ్వడమే ఎక్కువగా అనిపించిన ఈ సినిమా తర్వాత బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని లాభాలతో పరుగును పూర్తి చేసుకోవడం విశేషమనే చెప్పాలి. దాంతో పాటే హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసుకోవడమే కాదు బ్యాక్ టు బ్యాక్ 3 సార్లు 70 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలతో బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ ను చూపించాడని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.